మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు గోదావరి నదిని ఉగ్రరూపం దాల్చేలా చేశాయి. నాసిక్ సహా పలు ప్రాంతాల్లో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. నాసిక్లోని ప్రముఖ రామ్కుండ్తో పాటు పలు ఘాట్లు, ఆలయాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల్లోని పలు జలాశయాలు, డ్యాముల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది. దీంతో గోదావరిలో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర నుంచి వస్తున్న ఈ వరద జలాలు తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరిలో నీటి ప్రవాహం పెరగడంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సమృద్ధిగా నీరు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోయేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ఇలాగే కొనసాగితే తెలంగాణలో సాగునీటి అవసరాలకు, రైతులకు ఈ వరద జలాలు ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాల పరిస్థితిని, గోదావరిలో నీటి ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.